హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనమాట. అంటే 100 రోజుల పనులు, కరువు పనులు అంటారు కదా, వాటి గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అనేది అయితే నేను నాకు తెలిసిన నాలెడ్జ్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే మన విలేజ్లో అంటే పల్లెటూరులో వచ్చేసి వ్యవసాయానికి ప్రతీక కదండి. ఎక్కువ మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. ఇదివరకు అయితే 3 పంటలు ఉండేయంట, బట్ ఇప్పుడైతే 2 అండి. సార్వా దాల్వా 2 పంటలే ఉంటున్నాయి. ఒకటి వరి పండిస్తే రెండో దాంట్లోకి వచ్చేసి ఎక్కువ శాతం మినుము పండిస్తున్నారనమాట, వరి లేదు. అవి కూడా మనకి మార్చి కల్లా పొలం పనులన్నీ అయిపోతాయి. ఇంకా ఏప్రిల్ మే జూన్ వరకు రైతులు ఖాళీగా ఉండాలి, 3 నెలలు. అందుకని రైతులు ఏం చేస్తున్నారంటే వ్యవసాయం మీద ఆధారపడితే ఆ 3 నెలలు మనకు కష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి వలసలు వెళ్ళిపోయి ఏదైనా ఫ్యాక్టరీస్లో వాటిలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారనమాట. సో అట్లా రైతులందరూ వెళ్ళిపోతే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరని ఆలోచనతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. 100 రోజులు అంటే ఆ 3 నెలలు కూడా రైతులకి పని చూపించడం అనమాట ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అట్లాగే అన్ని ఊర్లలో పని జరుగుతుందండి. దానికి వచ్చేసి మనం చేసిన పనిని బట్టి 200, 300 వరకు మనకి కూలి అనేది ఇస్తూ ఉంటారనమాట. సో వీటిని కొంతమంది లీడర్స్ లాగా ఉంటారు, వాళ్ళు దగ్గరుండి మనకు చేపిస్తారనమాట. ఇవైతే మా ఊర్లో జరుగుతున్నాయి. ఇక్కడైతే ఒకరోజు అయితే రాయగిరి రాము గారు బటర్ మిల్క్ని స్పాన్సర్ చేశారు. ఒకరోజు ఇదిగోండి నర్సు గారు, అంటే ఆశా వర్కర్లు ఉంటారు కదండి, ఆశా వర్కర్ గారు వచ్చేసి మాకు ఓఆర్ఎస్ అయితే ఇచ్చారనమాట. సో పని చేసే వాళ్ళకి ఇట్లా వాళ్ళకున్నంతలో కొంతమంది అయితే స్పాన్సర్స్ అనేది చేస్తున్నారనమాట. ఈ ఓఆర్ఎస్ అయితే మాత్రం గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి అని చెప్పంటే వాళ్ళు వచ్చి ఎలా ఎవరు తీసుకోవాలి, ఎంత మోతాదులో కలిపి తీసుకోవాలని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి కొంత మందికి అయితే ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇట్లా మాకు పని జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇట్లా స్పాన్సర్ చేస్తున్నారనమాట. మజ్జిగలు కానీ ఓఆర్ఎస్ కానీ ఇదిగోండి మాతోనే కల్పిస్తున్నారు, ఎలా కలుపుకొని తాగాలి నీరసంగా ఉంటే అని. ఇది వచ్చేసి మాకు మంచినీటి చెరువు అండి. మంచినీటి చెరువులో ఒక 10 మందికి కలిపి ఇన్ని మీటర్లు అనేది మనకి లెక్కగా వేస్తారనమాట. ఆ 10 మందిని కలిసి ఆ మంచినీళ్ళ చెరువుని మనం కొంచెం లోతు తవ్వాలి. తర్వాత అలాగే పంట కాలువలు, మంచినీటి కాలువలు అట్లాంటివి కూడా మనకు పూడికి తీయటం అనేవి పనులు ఉంటాయన్నమాట. ఈ 100 రోజులు ఎండ రాకుండా ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా వెళ్ళిపోతే మనకి 8:30, 9 కల్లా పని అయిపోతుంది అనమాట. మళ్ళీ ఫోటో దిగేసి వచ్చేసేయాలి. చూసారా, ఇక్కడైతే మేమందరం పనికి వెళ్ళాము. అక్కడ నేనైతే కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా ఆ వీడియో తీయడానికి బయటకు వచ్చేసాను కాబట్టి. సో ఇదిగోండి, ఇదైతే మా ఊరి యొక్క మంచినీళ్ళ చెరువు అనమాట. చెరువుని ఇక్కడ దగ్గర ఒక 200 మంది పైనే వచ్చారు పనికి. అందరం కలిసి 10 మందికి చొప్పున ఇట్లా చిన్న చిన్న స్క్వేర్స్గా గీస్తారనమాట ముగ్గుతో. దాంట్లో మనం పొడుగునైతే తీసేయాలి. సో ఇట్లా పని జరుగుతుందనమాట. దీనికి ఏ రోజు చేసిన పనికి ఆ రోజు ఎన్ని మీటర్లు చేసామో అని కొలిసి చేస్తారు. ఇది కొన్ని చూసారు, ఈ పంట కాలువలు అట్లా మగపిల్లలు వచ్చేసి ఇట్లా బోధులు తవ్వుతారనమాట. ఇది కూడా చెరువులో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి సన్నగా బోధులాగా తవ్వుతున్నారనమాట. సో ఇట్లా ఒక 2-3 అవర్స్ అయితే వర్క్ ఉంటుందండి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనం ఎంత వర్క్ చేసామనేది మళ్ళీ మనకి కొలిసి దాన్ని బట్టి మనకి అకౌంట్లో వారానికి ఒకసారి ఆ వారంలో మనం చేసిన పనులన్నీ మనకి అమౌంట్ వేస్తారనమాట. దీనికి అటెండెన్స్ వేయడానికి, ఫొటోస్ తీయడానికి కూడా కొంతమంది నియమిస్తారనమాట. అంటే ఒక 50-60 మంది కలిపి ఒకరిని చొప్పున వాళ్ళనైతే మేట్లు అంటారనమాట. వీళ్ళందరికీ కలిపి మళ్ళీ ఒక సూపర్వైజర్ గారు ఉంటారు. సో పని అయిపోయిన తర్వాత మేమందరం వచ్చేసి ఇట్లా చెట్టు కింద కూర్చుంటాం అనమాట. మళ్ళీ మేము పని చేసిన తర్వాత 3 అవర్స్కి, అంటే మనం ఫస్ట్ ఫోటో దిగుతాం కదా పని చేయడానికి, ఆ ఫోటో దిగిన టైంకి అంటే 7కి ఫోటో దిగామనుకోండి, మళ్ళీ కరెక్ట్గా 10కి మళ్ళీ ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. దాంట్లో మళ్ళీ మనకి పని చేసేసినట్టుగా ఫొటోస్ తీస్తారు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా క్రొక్లైన్స్ అవన్నీ దిగడం కోసం అని చెప్పేసి ట్రాక్టర్తో కొబ్బరి మట్టలు తీసుకొచ్చి వాటిని దారిలాగా చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంకా లోతు తీయాల్సి వస్తే క్రొక్లైన్తో ఆ మంచినీళ్ళ చెరువుని లోతు అయితే తీస్తారనమాట. ఇట్లా ట్రాక్టర్లతో మట్టలు తీసుకొచ్చి పరచడం కూడా పనిలో భాగమేనండి. మగవాళ్ళు వెళ్ళి మట్టలన్నింటిని పోగేసుకొని ఇట్లా ట్రాక్టర్లతో తీసుకొస్తారు. దీన్ని మళ్ళీ దారిలాగా చేస్తారనమాట. సో ఇట్లా ఈ 100 రోజులు కూడా బయటికి ఎవరు వలస వెళ్ళిపోకుండా ఉండాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మా ఊరికి వచ్చేసి కైకలూరుకి మాకు కామినేని శ్రీనివాస్ గారు అనమాట, ఎమ్మెల్యే గారు. ఆయన వచ్చేసి ఈ పథకాన్ని మాకు ఒక రోజున స్టార్ట్ చేశారు. తర్వాత రోజు నుంచి మేము వర్క్కి వెళ్తున్నాం అనమాట మంచినీళ్ళ చెరువులో. సో ఇట్లా మా ఊర్లో అయితే ఇలా పనులు జరుగుతున్నాయండి. నాకు తెలిసిన వరకు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే
నాకు ఇది తెలుసు. మరి దీంట్లో కరెక్ట్ ఎంత తప్పు ఎంతో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అట్లాగే మరి మీ ఊర్లో కూడా ఇలాంటి పనులు జరుగుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ ఇవి ఏంటంటే విలేజెస్లో మాత్రమే జరుగుతున్నాయండి. ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అన్ని ఊర్ల వరకు నా వీడియో వెళ్తుంది అని చెప్పేసి నేను తెలుసుకోవడం కోసం మాత్రమేనండి. అలాగే మీ అందరి సపోర్ట్తో మన ఫ్యామిలీ అయితే 10Kకి చాలా దగ్గరగా ఉందండి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండి నాకు తెలిసిన వరకు. చెరువు తవ్వటం ఎట్లా ఏంటి ఎందుకు ఏంటి అనేదంతా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అట్లాగే అప్పుడప్పుడు నేను ఒక లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. సో మీ అందరు సపోర్ట్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏంటి సంగతులు అంటే ఇంకా త్వరలోనే 10K అవుతుంది కాబట్టి అప్పుడు కూడా నేను ఒక లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అట్లాగే మేము వచ్చి కూర్చోవడం కోసం ఇక్కడ టెంట్ కూడా వేశారండి. కానీ అక్కడైతే గాలి రాదని చెప్పేసి అందరం చెట్ల కింద అట్లా కూర్చుంటున్నాము. మధ్య మధ్యలో ఆశా వర్కర్స్ కూడా వచ్చి చూసి వెళ్తూ ఉన్నారనమాట. అంటే ఎవరైనా నీరసం అవుతున్నారేమో అని. సో ఫ్రెండ్స్ ఇదైంది ఈరోజు నేను చేసే లాంగ్ వీడియో అయితే ఇది. సో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది కూడా మేమైతే ఇక్కడ కూర్చుంటున్నాం అనమాట అందరం కలిసి.